హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అయితే మా నాన్న స్పెషల్ ఉంటుంది చూడండి. మా మమ్మీ కూర వండుతుంటే ఎప్పుడు లే కూర మా నాన్న అయితే ఉంటుంది ఇప్పుడు చూడండి. రోజు అయితే నేను కూడా కొంచెం ఇప్పుడు సొరకాయ స్పెషల్ వండుతున్నా. ఇంకా వాని కోసము నేను డిఫరెంట్గా వండుతా చూడండి. నానే నువ్వు అసలు వంటలు ఎట్లా నేర్చుకున్నావు? వాళ్ళు నేర్పించినాక వంట నేనే నేర్చుకున్నా. మా అత్తమ్మ నేర్పించింది. మీ అత్తమ్మ వాళ్ళు తాతమ్మ నేర్పించింది. ఇంకా మా తోటికోడలు ఉందిగా పెద్ద నాని కూడా నేర్పించింది. నాని పెళ్ళైన కొత్తలో నువ్వు తాత కూర అంతా చూడు, అప్పుడు తాత మంచిగా ఉంటాడా? పెళ్ళైన కొత్తలా నేనే చిన్నగా ఉన్నా. నాకు వంట పెద్ద నాని నేర్పించింది. నాకు ఇక నేను మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నేర్చుకోలే వంట వండుడు. వీడికి వచ్చినాకనే పెళ్ళి అయినాకనే ఇక పెద్ద నాని మెల్లమెల్లగా నేర్పించింది. అప్పుడు అన్నం ఆరబెట్టుకునేది. ఇంకా పప్పు కందులు పంట వండేది, కంది చేను వేసేది తాత. కంది చేను వేస్తే ఇక పెద్ద తాత కంది చేను వేస్తే ఆ కందులే ఇక మంచిగా కొట్టేది, ఇసురుకునేది, తెచ్చుకొని తూర్పాల పోసి తెచ్చుకొని ఇక ఇసురుకునేది. అవి ఫస్ట్ ఏంచి ఇసిరి పప్పు దోసకాయ, పప్పు బీరకాయ, ఇంకా పప్పు టమాటా ఇట్లా వేసుకునేది. ఇంకా అన్నం ఆరబెట్టేది, 2 సేర్లు అన్నం ఆరబెట్టేది, మళ్ళీ ఒక సేరు అత్తేసరి పెట్టేది. అట్లా చేసుకొని తినేది. ఒకటే పూటకు మొత్తం కథమైపోయేది, లేచిపోయేది. మా అత్త నూకలు వండి పెట్టింది. ఇక అల్లకేమో ఆరబెట్టిన అన్నం అట్లా పెట్టేది. కంట్రోల్ బియ్యమేమో పెద్దనానికి నాకు, చేను బియ్యమేమో వాళ్ళ ఇంటి వాళ్ళందరూ తినేది. తాతలు, పెద్ద తాత, దానే తాత, ఎల్లయ్య తాత, బుచ్చయ్య తాత వీళ్ళందరూ తినేది ఆరబెట్టిన అన్నం. మాకేమో అత్తేసరి పెట్టిన అన్నం పెట్టేది. నూకలు, కంట్రోల్ బియ్యము మాకు పెట్టేది. అత్తేసరి అంటే ఏంటి? అత్తేసరి అంటే ఈ బియ్యం కడిగి పొయ్యి మీద పెట్టేది. ఆరబెట్టిన అన్నం అంటేనేమో కూరాడు కలిపెట్టి ముందుగా ఎసరు పెట్టేది, బియ్యం కడిగేది. ఎసరు పెట్టి బియ్యం కడిగి ఎసరు రాగానే బియ్యం వేసి చిబ్బి పెట్టి ఆరబెట్టేది. ఇక అత్తేసరు అంటేనేమో మూత వేసి గంజి వంపేది. అట్లా. హలో ఓలో నానా, మేము వంట చేస్తున్నాం, వీడియో చేస్తున్నాం, తర్వాత చేస్తాం మేము. ఇక అటుకే పొయ్యి మీద పెట్టుకుంటున్నా. ఒక సొరకాయ చిన్నది లాత సొరకాయ కోసిన, ఒక్క ఉల్లిగడ్డ కోసి పెట్టుకున్నా, కొన్ని అద్దపావన్నీ పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్టు, ఇగో పసుపు, ఇగో జీలకర్ర, ఇక ఆవాలు, ఇక ఉప్పు, ఇక నూనె పోసుకుంటున్నా. 2 పావులు. కొంచెం జీలకర్ర వేసుకుంటున్నా. ఆవాలు, ఉల్లిగడ్డ వేసుకుంటున్నా. మా నాన్న అయితే స్టార్ట్ చేసింది ఇప్పుడు కూర వండడం. ఇగో కొంచెము ఉల్లిగడ్డ మంచిగా ఉడకాలంటే ఇగో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఇగో అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసుకుంటున్నా. కొంచెం పసుపు వేసుకుంటున్నా.
ఆనకాయ కోసి పెట్టుకున్న ఆనకాయ ముక్కలు అయితే వేసుకుంటున్నా. ఇవి మంచిగా కొంచెం ఉడికి మంచిగా ఎర్రగా గోలేదాకా ఇక ఈ మూట వేసుకుందాం. పచ్చిమిర్చి కారం, ఒక్క నీళ్ళ సుక్క అద్దకుండా మంచిగా ఉండనే అనంకాయలనే నీళ్ళు ఉంటాయి కదా, అట్లనే ఆనంకాయల నీళ్ళు ఉంటాయి కదా, నీరు ఉంటుంది కాబట్టి ఇగో పచ్చిమిరపకాయల కారమే వేసిన. ఇంకా నీళ్ళు పోయలేదు, కొంచెమన్నా పోయలే, ఇక దాంట్లోనే ఉడకాలి మంచిగా. పచ్చిమిరపకాయల కారం నూరు వేసిన. ఇక పాలు పోసుకుంటున్నా. మంచిగా ఉంటుంది. నేను మంచిగా వండి తిని పెడితే ఎంత బాగుంటుందో చూడు. సరే తీయ అయితే కూర ఎందుకు పోసిన పాలు మంచిగా ఉంటుంది అయ్యా. నేను తిని పెడతా చూడు. నీకు అన్నం వేసి తిని పెడితే ఎంత కమ్మగా అవుతుందో. మంచిగా తీయ తీయగా కారం కారంగా కమ్మగా అవుతుంది. కూర మంచిగా లేకపోవాలి ఏం కాదు, నేను తినబెడతా. టేస్ట్ ఎట్లుంటుందో చూతు. సరే ఎంతసేపు నా ఆకలి అయితే నాకు తీసుకురా. తీసుకొస్తా. ఇది అయిపోయింది. కూర అయితే అయిపోయింది. ఇక దించుకుంటున్నా. దించుకో. ఇక కూర వేసుకుంటున్నా. మంచిగా కమ్మగా ఉంటుంది. ఇప్పుడు ఎట్లా అంటే అట్లా వండిన. దానా ఒక్క బుక్క పెట్టుకుందిరా. పాలు ఎందుకు పోసినావు అని అన్నావు. పాలు ఎందుకు పోసింది ఇప్పుడు టేస్ట్ తెలుస్తలేదు. కమ్మగా అవుతుంది పాలు పోస్తే, తీయ తీయగా కమ్మ కమ్మగా. ఇంకా మీరు తింటే మంచిగా ఒట్టి చేపలు వేసి ఉండు. మీరు తినరుగా, పాలు పోసేది. నాకు ఊరీలు వస్తున్నాయి. ఎట్లుంది, మంచిగా ఉందా ఎట్లుందో చెప్పాలి. తిన్నాక చెప్పాలి. మా నాన్న అయితే కూర మంచిగా వేసింది. ఫుల్ వీడియో కావాలంటే మా ఛానల్లోకి వెళ్ళి చూడండి. మంచిగా ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.